అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ రివ్యూ రేటింగ్. ఇప్పుడు తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు, ఇండియన్ ఆడియన్స్ సైతం ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా పుష్ప 2. 3 ఏళ్ల క్రితం వచ్చిన పుష్పకి ఇది రెండో పార్ట్. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రష్మిక మందాన హీరోయిన్ గా నటించింది. శ్రీలీల ఐటమ్ సాంగ్ చేసింది. ఫహద్ ఫజిలు, జగపతి బాబు నెగిటివ్ రోల్స్ చేశారు. అనసూయ, సునీల్, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 5 గురువారంన విడుదలయ్యింది. సినిమాపై భారీ అంచనాలున్నాయి. బిజినెస్ కూడా భారీ స్థాయిలో అయ్యింది. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ లను దుమ్ము రేపింది. మరి ఇంతటి భారీ స్థాయిలో వస్తున్న ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం. పుష్పరాజ్ తన ఎర్రచందనంతో జపాన్కి వెళ్తాడు. జపాన్ పోర్టులో అక్కడి మాఫియాతో ఫైట్ చేస్తాడు. కట్ చేస్తే చిత్తూరు శేషాచలం అడవుల్లో పుష్పరాజు ఎర్రచందనం స్మగ్లింగ్ తో అడ్డు లేకుండా ఎదుగుతాడు. సిండికేట్ మొత్తం తన కంట్రోల్లోకి వస్తుంది. మరోవైపు పుష్పాని అడ్డుకోవాలని ఎస్పీ బన్వర్ సింగ్ షెకావత్ ప్లాన్ చేస్తుంటాడు. ఓ కూలివాడిగా అడవుల్లోకి వెళ్లి అందరినీ అరెస్ట్ చేస్తాడు. చెత్త కొడతాడు. తన మనుషులను విడిపించడానికి వచ్చిన పుష్పతో పోలీసులు హత్య చేయడంతో అందరు పోలీసులను కొనేస్తాడు. పోలీస్ స్టేషన్ మొత్తం ఖాళీ. దీంతో రెచ్చిపోయిన షెకావత్ ఒక సిండికేట్ ని చంపేస్తాడు. దీంతో మిగిలిన సిండికేట్లంతా భయపడతారు. పుష్ప చేత సారీ చెప్పించాలని ఎంపీ సిద్ధప్ప సమక్షంలో సిండికేట్ పార్టీ ఏర్పాటు చేస్తారు. అందులో పుష్ప బాగా తాగేసొచ్చి షెకావత్ కి సారీ చెప్తాడు. అయితే దాన్ని ఆయన అవమానంగా భావించి మళ్లీ వెళ్లి షెకావత్ కారుని ఢీ కొడతాడు. స్విమ్మింగ్ పూల్ లో టాయిలెట్ పోసి అవమానిస్తాడు. అప్పటికే ఇంటర్నేషనల్ స్మగ్లర్ తో భారీ డీల్ కుదుర్చుకుంటాడు పుష్ప. 2000 టన్నులు ఎర్రచందనం అందించడం ఆ డీల్. భారీ మొత్తంలో డబ్బు వస్తుంది. దానికోసమే పుష్ప ప్లాన్. దాన్ని అడ్డుకోవాలని షెకావత్ గట్టిగా ప్లాన్ చేస్తాడు. అయితే అంతకు ముందే సీఎం ని కలవటానికి వెళ్లిన పుష్పకి అవమానం జరుగుతుంది. పుష్పతో సీఎం ఫోటో దిగేందుకు వెనకాడతాడు. స్మగ్లర్ తో ఫోటో దిగితే తనకు సమస్య వస్తుందని వద్దు అంటాడు. అక్కడ పుష్ప ఈగో దెబ్బతింటది. దీంతో సీఎం ని మార్చేయాలని ప్లాన్ చేస్తాడు. అందుకోసమే భారీగా డబ్బు కావాలి. ఆ డబ్బు కోసం ఈ డీల్ సెట్ చేస్తాడు. మరి షెకావత్ ని దాటుకుని పుష్ప సరుకుని బోర్డర్ దాటించాడా? సీఎం ని మార్చేశాడా? ఈ క్రమంలో సెంట్రల్ మినిస్టర్ మైనింగ్ కింగ్ ప్రతాప్ రెడ్డితో గొడవేంటి? తనని అవమానించిన ఫ్యామిలీ పుష్ప వద్దకు ఎందుకొచ్చింది? వారి కోసం పుష్ప ఏం చేశాడు అనేదే మిగిలిన కథ. విశ్లేషణ. పుష్ప సినిమాలో పుష్పరాజు కూలీగా ప్రారంభమై చిన్నపాటి సిండికేట్ మెంబర్ గా ఎదుగుతాడు. ఈ క్రమంలో కొత్తగా వచ్చిన ఎస్పీ షెకావత్ తో గొడవ పెట్టుకుని ఆయనకు ఛాలెంజ్ విసురుతాడు. పుష్ప 2లో సిండికేట్ ని పుష్పరాజు రూల్ చేయడం ప్రధానంగా సాగుతుంది. తనకు అడ్డు వచ్చిన వారిని డబ్బుతో కొనేస్తాడు. చివరికి డబ్బుతోనే సీఎం ని కూడా మార్చేసే స్థాయికి ఎదుగుతాడు. నేషనల్ దాటి ఇంటర్నేషనల్ డీల్స్ సెట్ చేస్తుంటాడు. ట్రైలర్ లో డైలాగ్ చెప్పినట్టు ఇంటర్నేషనల్ టార్గెట్ తో ఆయన ముందుకు వెళ్తుంటాడు. క్లుప్తంగా ఇదే కథ. దీనికోసం పుష్ప ఏం చేశాడనేదే సినిమా. కథగా చెప్పడానికి పెద్దగా ఏం లేదు. కమర్షియల్ ఫార్మేట్ లో యాక్షన్ సినిమాలకు కావాల్సిన ఎలిమెంట్లు గట్టిగా జోడించి ఎలివేషన్లు, అదిరిపోయే పాటలు, బీజిఎం, ఫైట్లతో సినిమాని నడిపించేశారు సుకుమార్. మధ్యలో రష్మిక మందానతో రొమాంటిక్ సీన్లు, అందులోనే కామెడీ పెట్టాడు. అలాగే ఫ్యామిలీ సెంటిమెంట్లు, ఎమోషనల్ సీన్లను కూడా మధ్య 1-2 చోట్ల యాడ్ చేసి ఆయా ఆడియన్స్ కూడా కనెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. మొత్తంగా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్, యాక్షన్ సీన్లు గట్టిగా దట్టించి వండిన వంటకం పుష్ప 2 ది రూల్. లాజిక్లు, కథ ఫ్లోకి సంబంధం లేకుండా ఎలివేషన్ సీన్లు, ఆ తర్వాత కాస్త రొమాన్స్, చిన్న కామెడీ, మళ్ళీ యాక్షన్ సీన్, ఎలివేషన్, షెకావత్ తో ఛాలెంజ్లు, సీఎం తో ఛాలెంజ్లు, ఇలా హైప్ ఇచ్చేటటువంటి సీన్లతోనే కథనాన్ని నడిపించేశాడు సుకుమార్. ఎప్పటికప్పుడు మ్యాజిక్ చేస్తూ బోర్ లేకుండా చేసే ప్రయత్నం చేశాడు. మొదటి భాగంలో ఫస్ట్ ఫైట్ బాగుంది. అందులో బాస్ ఎవడ్రా, మీ అందరికీ నేనే బాస్ అని చెప్పే డైలాగ్ సూపర్ గా ఉంది. ఆ తర్వాత గతంలోకి వెళ్తుంది కథ. అయితే అది కలనా, నిజంగా జరిగిందా అనేది క్లారిటీ లేదు. పుష్పాని పట్టుకునేందుకు షెకావత్ చేసే ప్రయత్నం మొదట్లోనే బాగుంది. ఆ తర్వాత ప్రతిసారి షెకావత్ విఫలమవుతూనే వస్తాడు. ఆయన ఎత్తులు వేస్తే పై ఎత్తులు వేసి పుష్ప సరుకుని పంపిస్తుంటాడు. ఈ క్రమంలో వచ్చే చిన్న చిన్న ట్విస్టులు బాగున్నాయి. కొన్ని కామెడీగానూ ఉన్నాయి, మరికొన్ని పిచ్చెక్కించేలా ఉన్నాయి. సీఎం అవమానించాడని సీఎంనే మార్చేయడం, ఈ క్రమంలో వచ్చే సీన్లు సినిమాటిక్ గానే ఉన్నాయి, సహజత్వంగా అనిపించలేదు. ఇలా కమర్షియల్ అంశాలను జోడించే క్రమంలో ఎలాంటి లాజిక్లు పట్టించుకోలేదు. కానీ ప్రతి 10-15 నిమిషాలకు ఒక హై ఇచ్చే సీన్ పెట్టి థియేటర్లలో ఆడియన్స్ చేత విజిల్స్ వేయించారు. దానికి తగ్గట్టుగానే పుష్ప రెచ్చిపోయిన తీరు బాగుంది. ఇంటర్వెల్ టైంలో వచ్చే సిండికేట్ పార్టీలో షెకావత్ కి వార్నింగ్, ఛాలెంజ్ విసరడం ఆశించిన స్థాయిలో పేలలేదు. ఉన్నంతలో ఓకే అనిపించింది.
సెకండ్ హాఫ్ లో జాతర ఎపిసోడ్ హైలైట్. ఇందులో అమ్మూరుగా వేషం వేసి పుష్ప చేసిన డాన్స్ నిజంగానే పూనకాలు తెప్పించేలా ఉంటుంది. ఆ తర్వాత వెంటనే ఫైట్ సీన్స్, గూస్ బంప్స్ పక్కా. దానికి కొనసాగింపుగానే ఫ్యామిలీ ఎమోషనల్ సీన్ తో పిండేశాడు. ఇందులో రష్మిక పాత్ర సైతం రెచ్చిపోయిన తీరు బాగుంది. మొత్తంగా ఈ ఎపిసోడ్ హైలైట్ గా నిలిచింది. ఆ తర్వాత పడుతూ లేస్తూ శెఖావతి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ సీఎం ని మార్చడం వంటి సీన్లతో సాగిపోతుంది. ఇక తన అన్న కూతురిని కిడ్నాప్ సందర్భంగా వచ్చే క్లైమాక్స్ ఫైట్ వీరోచితంగా ఉంది. పూనకాలు తెప్పించేలా ఉంది. ఎవరికైనా ఆ సీన్లు చూస్తుంటే ఒళ్ళు గగురు పొడుపు రావడం పక్కా. ఆ రేంజ్ లో దాన్ని డిజైన్ చేశారు. అంతకుముందు వచ్చే సీన్లు నార్మల్ గానే సాగుతాయి. సెకండ్ హాఫ్ లో ఈ 2 ఎపిసోడ్లు హైలైట్ గా నిలుస్తాయి. ఇక క్లైమాక్స్ ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్ తో ముగించాడు. ఓవరాల్ గా సినిమా ఎపిసోడ్ల వైజ్ బాగుంది, కానీ కథగా ఒక ఫ్లో లేదు. ఇష్టం వచ్చినట్టుగా సీన్లు పెట్టుకుని పేర్చుకుంటూ పోయినట్టు ఉంటుంది. ఎమోషనల్ సీన్లు చాలా బలంగా ఉన్నా ఆ ఫీల్ ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. కథనంలో క్లారిటీ లేకపోవడం వల్లే అని చెప్పొచ్చు. చాలా లాజిక్లు కూడా లేవు. కమర్షియల్ ఫ్రీడమ్ అతిగా తీసుకున్నట్టు ఉంటుంది. అందుకే చాలా సీన్లు అసహజంగా కనిపిస్తాయి. కొన్ని సీన్లు ఇరికించినట్టుగానే ఉంటాయి. స్టోరీని బలంగా రాసుకుంటే బాగుండేది. విలన్ బలంగా లేకపోవడంతో వారు వన్ సైడ్ అయిపోతోంది. అది చప్పగా అనిపిస్తుంటుంది. అంతగా కిక్ ఇవ్వదు. సెంట్రల్ మినిస్టర్ ప్రతాప్ రెడ్డికి సంబంధించిన సన్నివేశాలు పరిచయంకే పరిమితమయ్యాయి. డెప్త్ లేదు. మూడో పార్టీకి దాచుంచారని అనిపిస్తుంది. డైలాగ్స్ లోనూ క్లారిటీ లేదు. చాలా డైలాగులు అర్థం కావడం లేదు. అది పెద్ద మైనస్. అయితే ఇప్పుడు మాస్ యాక్షన్ సినిమాలకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఆ కోవలోనే దీన్ని డిజైన్ చేశారు. ఫ్యాన్స్ కి నచ్చే ఎలిమెంట్లకి ప్రియారిటీ ఇచ్చారు. ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. థియేటర్లలో బన్నీ ఫ్యాన్స్ కి, మాస్ ఆడియన్స్ కి మాత్రం పూనకాలు పక్కా. నటీనటులు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాలోనే పుష్పరాజుగా ఆదరగొట్టాడు. చిత్తూరు యాసలో ఒక భుజం పైకెత్తి ఆయన నటనకు విశేష ఆదరణ దక్కింది. ఏకంగా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు వచ్చింది. ఇప్పుడు పుష్ప 2లో ఆయన మరోసారి పుష్పరాజుగా దుమ్ము లేపాడు. మొదటి భాగం మించి ఆయన రెచ్చిపోయారు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసాడనే చెప్పొచ్చు. ఫాహద్ ఫజీల్, జగపతి బాబు, సునీల్, అనసూయ, రావు రమేష్ వంటి వారు ఉన్నా వాళ్ళని డామినేట్ చేశాడు. ఇక జాతర ఎపిసోడ్ లో అమ్మోరు గెటప్ లో బన్నీని చూస్తే పూనకాలం చెప్పొచ్చు. యాక్షన్స్ లోనూ అదరగొట్టాడు. తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. డాన్సులతో ట్రీట్ ఇచ్చాడు. శ్రీవల్లిగా రష్మిక మందన సైతం తన బెస్ట్ ఇచ్చింది. సినిమాలో ఆమెది మరో హైలైట్ అయ్యే పాత్ర అని చెప్పొచ్చు. అద్దరగొట్టింది. పాటల్లో బన్నీ, రష్మికలు బాగా చేశారు. కనువిందు కలిగించారు. కిసిక్కు పాటలో కూడా శ్రీలీలతో రెచ్చిపోయి చేశాడు బన్నీ. షెకావత్, ఫహద్ ఫజిల్ సైతం రచ్చ చేశాడు. నెగిటివ్ షేడ్ ఉన్న రోల్లో ఆయన పిచ్చెక్కించాడు. అయితే ఆయన పాత్రని డల్ గా చూపించడం మైనస్ గా చెప్పొచ్చు. అనసూయ, సునీల్ పాత్రలు అలరించేలా ఉన్నాయి. జగపతి బాబు పాత్ర కొత్తగా యాడ్ అయ్యింది. సెంట్రల్ మినిస్టర్ ప్రతాప్ రెడ్డి పాత్రలో ఉన్నంతసేపు హై ఇచ్చాడు. ఆయన కూడా చిత్తూరు యాసలో కొత్త గెటప్ లో రెచ్చిపోయాడు. రావు రమేష్ కి మరింత బలమైన పాత్ర పడింది. ఎప్పటికీ గుర్తుండిపోతోంది. కేశవ పాత్రలో జగదీష్ మరోసారి మెప్పించారు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయని చెప్పొచ్చు. టెక్నీషియన్లు సినిమాకి మిరోస్లావ్ క్యూబా బ్రోజెక్ కెమెరామెన్ గా పనిచేశారు. విజువల్స్ ది బెస్ట్ అనేలా ఉన్నాయి. బాగా షూట్ చేశారు. క్లోజ్అప్లు, లాంగ్ షాట్లు బాగున్నాయి. విజువల్స్ గా ట్రీట్ అనేలా ఉంది. ఎడిటర్ నవీన్ నూలి కట్ పేస్ట్ లా ఉంది. ఒక లింక్ మిస్ అయిన ఫీలింగ్ కలుగుతోంది. ఇక పాటలు బాగున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన అన్ని పాటలు ఉర్రు తొలగించేలా ఉన్నాయి. పాటల కంటే సౌండింగ్, హీరోయిన్ల డాన్సులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. పాటలకు థియేటర్లలో ఆడియన్స్ సీట్లలో కూర్చోరంటే అతిశయోక్తి కాదు. చిత్రీకరణ, డాన్స్, కంపోజింగ్ కూడా అంతే బాగుంది. ఫైట్ సీన్లకి బీజిఎం మోత మోగించారు. రొటీన్ కి భిన్నంగానే ఉంది. థమన్, దేవిశ్రీ ప్రసాద్, శామ్ సిఎస్ బీజిఎంతో అదరగొట్టారు. సినిమాకి అదే పెద్ద బలం. దర్శకుడు సుకుమార్ సేఫ్ గేమ్ ఆడాడనే చెప్పొచ్చు. పుష్పరాజ్ పాత్రని మెయిన్ గా తీసుకుని కథని నడిపించాడు. ఆయన కోణంలో కథ అంతా నడుస్తుంది. కమర్షియల్ ఫార్మాట్ ని ఫాలో అయ్యే క్రమంలో, బోయపాటి స్టైల్ ని ఫాలో అయ్యే క్రమంలో ఎపిసోడ్ గానే సినిమా బాగుందనిపిస్తుంది. ఈ విషయంలో సుకుమార్ ఇంకా వర్క్ చేయాల్సింది. డైలాగులు మాత్రం బాగున్నాయి. పవర్ కిక్ ఇచ్చేలా ఉన్నాయి. పుష్పరాజు పాత్రని ఎలివేట్ చేసే విషయంలో బన్నీ ప్రభావం బాగా కనిపిస్తోంది. ఓవరాల్ గా మాస్ కి, ఫ్యాన్స్ కి నచ్చే ట్రీట్ ఇచ్చాడు సుకుమార్. కథ, స్క్రీన్ ప్లే, ఫన్ను, ఎమోషన్స్, లాజిక్లపై దృష్టి పెట్టాల్సింది. ఫైనల్ గా పుష్ప 2 అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి, మాస్ ఆడియన్స్ కి పూనకాలే. రేటింగ్ 3.